చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 13 మందిపై కేసు నమోదైంది. పిల్లలను కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను కొన్న వారిపై కేసులు నమోదయ్యాయి. పిల్లలను కొనుగోలు చేసిన వారిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇప్పటివరకు 50 మందిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. 16 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. అసలు తల్లిదండ్రులు ఎవరు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి, కవిత, తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నటువంటి చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో మరో 13 మంది పైన మేడిపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. అంటే నిన్న ఎవరైతే పిల్లలను విక్రయిస్తున్నారో వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పిల్లలను ఎవరైతే కొనుక్కున్నారో తల్లిదండ్రులు వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా ఇల్లీగల్ గా జరిగినటువంటి చర్యగా పోలీసులు భావించి దీనిపైన అయితే జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ పిల్లలను కొన్న తర్వాత వాళ్ళు సరియైన పద్ధతిలో కాకుండా వేరే అవయవదానం కోసం కావచ్చు, ఏదైనా చైల్డ్ లేబర్ కోసం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక లీగల్ ప్రక్రియ ద్వారా జరగాలి. కానీ వీళ్ళంతా కూడా ఇల్లీగల్ గా కొనుక్కున్నారు కాబట్టి వీరిపైన కూడా జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఇటు ఢిల్లీ, పూణే నుంచి పేదవాళ్ళ దగ్గర 50,000కు పిల్లలను కొనుగోలు చేసి ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్, విజయవాడ ఇక్కడ పిల్లలు ఎవరైతే అవసరం ఉంటారో వారికి 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా పిల్లలను అమ్ముతున్నారు. సో వీరిపైన కూడా మొత్తానికి ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. ఇంకా మొత్తానికి 50 మంది పిల్లల్లో కేవలం 6 మందిని రెస్క్యూ చేశారు. ఇంకా మిగతా చాలా మంది పిల్లలు 34 మంది వరకు చిన్నారులు ఇంకా ఎక్కడెక్కడ అమ్మారు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు బృందాలను ఫామ్ చేశారు. ఓకే సాయి, థ్యాంక్ యూ.